అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 70% డిస్కౌంట్. భరద్వాజ గారు, ఇది పొద్దున్నే మళ్ళీ ఒక వార్త, మహేష్ బాబు గారికి మళ్ళీ నోటీసులు ఏంటి? ఏం నోటీసులు? ఎక్కడి నుంచి వచ్చినాయి? ఎందుకు? వినియోగదారుల ఫోరం నుంచి నోటీసులు. రంగారెడ్డి జిల్లా సతీష్ చంద్ర గుప్తా అని చెప్పి ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి, ఆయన వేసినటువంటి బ్రోచర్ సాయి సూర్య రియల్ ఎస్టేట్స్ అని, వాళ్ళు బాలాపూర్ ఏరియాలో ఒక వెంచర్ వేశారు. ఆ వెంచర్కి సంబంధించి వాళ్ళు వేసినటువంటి బ్రోచర్లో మహేష్ బాబు ఫోటో వాడారు. ఆ ఫోటో ఈజీగా వాడి ఉండరు, అది బహుశా పిఆర్ టీం నుంచి పర్మిషన్ తీసుకునైనా ఉండాలి, లేదు వీళ్ళ ఆఫీసు ఓపెనింగో ఏదో ఒక అకేషన్గా ఆయన వచ్చిన సందర్భంగా తీసినటువంటి ఫోటో అయి ఉండొచ్చు. ఆఫ్కోర్స్ సాయి సూర్య డెవలపర్స్కి బ్రాండ్ అంబాసిడర్ కదా, హోర్డింగ్లు కూడా చూసి చాలా హోర్డింగ్స్ ఇచ్చాడు. అంటే ఈ ఫొటోస్ బ్రోచర్లో చూసామనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. ఒక మహిళా డాక్టర్ గారు ఆవిడ రైజ్ చేసింది, అంటే 34 లక్షల చిల్లర ఎంతో పే చేసింది ఆవిడ. పే చేసిన తర్వాత అది ప్రాపర్గా లేవు, దానికి అనుమతులు లేకుండా వెంచర్ వేశారు అనేది ప్రధానమైన కంప్లైంట్. సరే, వాళ్ళు రియల్ ఎస్టేట్ కంపెనీతో ఒక కాన్ఫ్లిక్ట్ డెవలప్ చేసిన తర్వాత 17 లక్షలు ఎంతో వాళ్ళు రిటర్న్ ఇచ్చారు. అయితే పూర్తి అమౌంట్ ఇంకా రిటర్న్ రాకపోవడంతో వాళ్ళు వాయిదాలు వేస్తున్నారు కంపెనీకి సంబంధించి, కంపెనీ నుంచి. ఈ వాయిదాలు వేయటం అంటే ఈవిడ ఒక్కతే కాదు, టోటల్గా ఆ వెంచర్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళందరికీ రిటర్న్ ఇచ్చారు. అంటే సగం అమౌంట్ వచ్చింది, సగం అమౌంట్ రావాలి. ఈ సగం అమౌంట్ రావటము, సగం రాకపోవడము వెనకాల జనరల్గా రియల్ ఎస్టేట్ బిజినెస్ ఎలా ఉంటుందంటే, వీళ్ళు ల్యాండ్ కొని వెంచర్ వేయరు చాలా సందర్భాల్లో. అక్కడ ఉన్నటువంటి రైతుల్ని వాళ్ళని దీనిలోకి తీసుకుని వాళ్ళని కూడా పార్టీలుగా చేర్చుకుని వాళ్ళ పార్ట్నర్షిప్లో వీళ్ళు కొంత ఇన్వెస్ట్ చేసి వెంచర్ మొదలు పెడతారు. అదే డెవలప్మెంట్ తీసుకుంటా ఉంటారు, డెవలప్మెంట్కి తీసుకుంటారు. ఈ డెవలప్మెంటల్ అగ్రిమెంట్లు ఏవో ఉంటాయి దానికి. అంటే వీళ్ళు వాళ్ళకు కొంత డబ్బులు పే చేస్తారు, వీళ్ళు ఇచ్చిన డబ్బుల్లో నుంచి కొంత అమౌంట్ అటు వెళ్తుంది, కొంత ఏమో డెవలప్మెంట్కి వెళ్తుంది, కొంత ఏమో ప్రచారానికి పెడుతుంది, మార్కెటింగ్కి కూడా ఖర్చు పెడతారు, వాళ్ళు పెట్టి ఉంటారు. కాబట్టి ఈ డబ్బులు మళ్ళీ ఎక్కడి నుంచో పూల్ చేసి వీళ్ళకి ఇవ్వాలి, వీళ్ళని క్లియర్ చేయటానికి. ఆ క్లియర్ చేసేటువంటి ప్రాసెస్లో ఉన్నట్టుగా అర్థమవుతోంది. అంటే సగం డబ్బులు రిటర్న్ ఇచ్చారు అంటేనే ప్రాసెస్లో ఉన్నారని అర్థం. సో ఈ ప్రాసెస్లో ఉండగానే డిలే అవుతోంది అనే దీంతో వీళ్ళు వినియోగదారుల ఫోరంకి వెళ్ళారు. వినియోగదారుల ఫోరం నోటీస్ ఇచ్చింది. అంటే ఏం చూసి మీరు దానిలో ఇన్వెస్ట్ చేశారు అనేది వాళ్ళ ప్రశ్న. మేము మహేష్ బాబు దీన్ని ఎండార్స్ చేస్తున్నాడు కాబట్టి ఆయన ముఖం చూసి ఇన్వెస్ట్ చేశాం అని చెప్పారు వీళ్ళు. చెప్పగానే ఇమ్మీడియట్గా నోటీసులు సర్వ్ అయినాయి. అయితే దీనివలన ఆయన అరెస్ట్ అయిపోవటమో మరొకటో జరగదు. ఇప్పుడు వారి తరఫు నుంచి ఒక న్యాయవాది వచ్చి, మాకు దొరికినటువంటి సమాచారం మేరకు ఈ రియల్ ఎస్టేట్ కంపెనీ ఇది వేస్తున్నటువంటి వెంచర్లు న్యాయబద్ధమైనవి అని ఆ రోజుకి మాకున్నటువంటి జ్ఞానంతో మేము ఒక అంచనాకు వచ్చి ఎండార్స్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఇది డిఫాల్ట్ అవుతోంది కాబట్టి ఇది ప్రజల్ని ఇబ్బంది పెడుతోంది అనే విషయం గుర్తించి మేము భవిష్యత్తులో దీనికి ఎండార్స్ చేయము, జరిగిన దానిలో మా లోపం, మా తప్పు ఏదైనా ఉంటే దానికి బాధపడుతున్నాం అనే పద్ధతిలో ఒక వివరణ ఇచ్చి తప్పుకుంటారు. అంతకుమించి జరిగేదే ఉండదు అక్కడ. అది స్ట్రైట్గా ఆయన వచ్చి ఇవ్వాల్సిన అవసరం కూడా ఉండదు. వాళ్ళ తరఫున ఒక న్యాయవాది వెళ్ళి ఒక అఫిడవిట్ దాఖలు చేసేసి బయటకు వచ్చేస్తాడు, కేసు అక్కడితో అయిపోతుంది. కానీ బ్రాడ్గా చూస్తే చాలా సందర్భాల్లో చాలా కంపెనీలు రకరకాల సెలబ్రిటీస్ని వాళ్ళ ప్రోడక్ట్ ప్రమోషన్ కోసం వాడుతున్నారు. కేవలం సెలబ్రిటీస్ని మాత్రమే కాదు, ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ని కూడా వాడేస్తున్నారు. అవును, ఈ మధ్య మనం బెట్టింగ్ యాప్లు గొడవ చూసాం. ప్రమోటింగ్ అనేది, ఈ ప్రమోషన్ అంటే ఏదో ఒక ప్రాజెక్ట్ కావచ్చు, ప్రోడక్ట్ కావచ్చు, దేన్నైనా ప్రమోట్ చేయడానికి ఒక నోన్ ఫేస్ కావాలి. ఆ నోన్ ఫేసుల కోసం రకరకాల వ్యక్తులను ఇన్వాల్వ్ చేస్తున్నారు. సరే, మన ముఖం తెలుసు కాబట్టి ఏదో వ్యాపారం వచ్చింది చేసుకుందాం అన్న పద్ధతిలో ఎంటర్ అవుతున్నారు వీళ్ళు. కానీ ఈ రోజుల్లో చాలా కేర్ఫుల్గా ఉండాల్సిన పరిస్థితి. అయితే
ఈ బెట్టింగ్ యాప్లు గొడవ సందర్భంగా ఒక క్లారిటీ వచ్చింది ప్రపంచానికి. చాలామంది సినిమా సెలబ్రిటీస్ పేర్లన్నీ దొరికినాయి దానిలో. ఏది ఇన్క్లూడింగ్ విజయ్ దేవరకొండ లాంటి వాడి పేరు కూడా దొరికింది. దొరికిన సందర్భంగా డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన క్లారిఫికేషన్ ఏంటంటే, వీళ్ళందరినీ మేము దోషులుగా చూడటం లేదు, మేము వీళ్ళని ప్రభుత్వ సాక్షులుగా తీసుకుంటున్నాము ఓకే అని చెప్తున్నారు అని చెప్పారు ఆల్రెడీ. ఈ బెట్టింగ్ యాప్స్ గొడవలో వచ్చింది. దాదాపు అదే ఇక్కడ వర్తిస్తుంది. ఇది కూడా అదే, ఇది కూడా ఎండార్స్మెంట్కి సంబంధించిన గొడవే కాబట్టి వీళ్ళని కూడా అప్రూవర్లుగా తీసుకుంటారు. అంటే ఏం చెప్పి వీళ్ళని ప్రలోభ పెట్టి ఆ అడ్వర్టైజ్మెంట్కి ఒప్పించారు, ఆ బ్యానర్ల మీద లేకపోతే ఈ హోర్డింగ్స్ మీద ఆయన ఫోటోలు వాడుకోవటానికి సంబంధించి వీళ్ళు ఏం చెప్పి ఆయన్ని కన్విన్స్ చేశారు అనేది వీళ్ళు చెప్పుకుంటారు. వెళ్ళి చెప్పుకోవడం వరకే, అక్కడ వరకు వీళ్ళ సాక్ష్యాన్ని రికార్డ్ చేస్తారు. ఆ రికార్డు చేసిన తర్వాత వాళ్ళకి వ్యతిరేకంగా వాడతారు ఈ కేసుని. ఈ కేసులో ఎవరైతే ముద్దాయి ఉన్నాడో ఇందాక మనం మాట్లాడుకున్నాం గుప్తా, ఆ గుప్తా మీద పెట్టినటువంటి కేసులో ఆయనకు వ్యతిరేకంగా ఈ సాక్ష్యాన్ని వాడతారు. దానికోసం రికార్డ్ చేస్తారు ఈ విట్నెస్ని. అంతవరకే తప్ప మహేష్ బాబు దీనిలో ఏదో అంటే నోటీసులు సర్వ్ అయిపోయినాయి అనగానే జనాలందరూ ఆయన ఏదో ఒక క్రైమ్కి పాల్పడినట్లుగా అనుకోనక్కర్లేదు. ఇది జనరల్గా జరిగేదే. గతంలో చిరంజీవి, పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ కూడా కూల్ డ్రింక్ యాడ్స్కి చేశారు. థమ్స్అప్కి ఒకళ్ళు చేస్తే పెప్సీకి ఒకళ్ళు చేశారు. అయితే అదే టైంలో ఈ కూల్ డ్రింక్స్లో వాడుతున్నటువంటి ప్రిజర్వేటివ్స్లో రసాయన పదార్థాలు, రసాయన వ్యర్థాలు ఉన్నాయని చెప్పి ఒక గొడవ జరిగింది. జరిగినప్పుడు వీళ్ళు ఏం చేశారంటే ఆ ల్యాబ్కి వెళ్ళి ఆ టెస్ట్ చేసి ఆ రిపోర్ట్లు ఇవన్నీ కలిపి ఒక వీడియో చేసి బయటకు వదిలి దానిలో నుంచి బయటపడ్డారు. ఇప్పుడు కూడా ఎప్పుడైనా అదే జరుగుతుంది. ఎండార్స్ చేయమని వాళ్ళు అడుగుతారు, కొంతమేరకు పరిశోధన జరిపి వీళ్ళు ఎంటర్ అవుతారు ఒక అగ్రిమెంట్లోకి. అది బాలేదు అనుకున్నప్పుడు తప్పుకుంటారు. ప్రకాష్ రాజు కూడా అదే చెప్పాడు మొన్న బెట్టింగ్ యాప్ సందర్భంగా. నేను చేసిన మాట వాస్తవమే, కానీ నేను బయటకు వచ్చేసాను, వాళ్ళకి క్లియర్గా రాశాను. ఆ తర్వాత కూడా నా ఫోటో వాడారు వాళ్ళు, దాని మీద కూడా నేను వార్న్ చేశాను వాళ్ళని, కానీ వాళ్ళు ఆగలేదు అని వివరణ ఇచ్చుకున్నాడు ప్రపంచానికి కూడా. ఇలా జరుగుతాయి. ఇది నార్మల్ ప్రాసెస్లో ఈ మధ్య కాలంలో వ్యాపారాలు వాటి ప్రమోషన్లో కోసం సెలబ్రిటీస్ని ఒక రకంగా వేధింపులకు గురి చేయటంగానే చూడాలి. ఓకే, మహేష్ బాబు ఇబ్బందులకు గురయ్యాడు అని మాత్రమే అనుకోవాలి తప్ప మహేష్ బాబు ఏదో క్రైమ్ చేశాడు అనుకోనక్కర్లేదు. ఓకే, థ్యాంక్ యూ.